వచ్చుతానున్నారు గోపన్న రమ్మంటే పిలిచి పిలుచుదా ఉన్నాడు రావేణ గోపన్న రమ్మని పిలిచి రాజగిరి మాటాలే గోపన్న తొల్లుబడలేసి గోపన్న ఎలా వద్దునండి నాయో ఊరే గజ్జారి హిరణగాల గోపమ్మ చాలా బాగుంటుంది దొంగడి అనపడిపోయారా ఓయ్ ఏం పడిపోయింది రే గోపన్న ఇలారా నీ ఏమి దోమలందని నేనే కొట్టానురా దోమలందని నేనే కొట్టాను చావండి రాజు గారు ఈ ఊళ్ళో దోమలు అలాగే కొడతాయి ఈ ఊళ్ళో దోమలు ఎలా కొడతాయి చాలా బలంగా కుట్టియండి చావండి రాజు గారు ఓయ్ నాకు ఒక డౌట్ వచ్చింది ఎవడరా వీళ్ళందరూ ఏంటంటే సభ ఏమన్నా పెట్టారు ఇక్కడ పెట్టారు సభ వీళ్ళు అర్థం పెడితే పెట్టారు కానీ ఎందుకు ఏంటంటే ఊగేస్తుంది ఇదా ఇది మనం మాట్లాడే మన మాట్లాడుకుంటున్నా రోయ్ అవుటా ఎక్కడుంది ఇదా అవుట్ కాదు ఇది మౌతు మౌతు ఏమని చాలే ఊరుకో ఇది అవుట్ కాదు మౌతురా ఇలారా ఇది మాట్లాడే మౌతు ఒరే గోపన్న తేలిదే మౌటు ఇది నువ్వు మాట్లాడే మౌతురా గోపన్న కొడితే దవడపలు రాలిపోతాయి ఇది మాట్లాడితే వీళ్ళందరూ వినపడతా కట్టిన మౌతు ఒకసారి మాట్లాడు మాట్లాడు మాట్లాడుతుంది అది మాట్లాడు మాట్లాడు హలో హలో బాగా మాట్లాడుతుంది గోపన్న ఓసారి ఏరాడు కాక పెంచి బాగా ఎక్కువ దీనికి
ఓయ్ నా పేరు తెలిసేటి దీనికి. నీ పేరా ఆ. నీ పేరు అందరికి తెలుసు పేరు అందరూ తెలిసేటి. ఆ. ఒరే బాబన్న ఆయ్. ఓ పాట పాడు పాట ఆ. స్మార్ట్ మ్యూజిక్ ఆ. ఏమండి రాజుగారు అందమైన సాంగ్ పడతానే పాడేస్తున్నానే పారకు పాడు పాడేస్తున్నాను ఇంకా ఆ. ఆ? ఆ, పాడేస్తున్నాను పాడే పాడేస్తాను ఆ. కొయ్యా రే కొయ్య కొయ్య కొయ్యా కొయ్యా రే కొయ్యా కొయ్ 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 నేను ఏం పాడమన్నా ఏం పాడుతున్నారా న్యూస్ ఏయ్ అయ్యేవిగా దేవుడు పాటలు పాడు దేవుడి పట్ల ఆ. బాలభక్త భజన రారా ఎక్కడిపోతున్నా అడ్డలో పడుకున్నాడు బయటికి వెళ్ళు పాడేస్తున్నాను చా గోళ హరి హరి నారాయణుడే ఆది నారాయణుడే కరుణించి మమ్మీడా గమనించుడా హరి హరి నారాయణ అది నారాయణ కరుణించు మమ్మేల కమలార్జునుడా పట్టుకొని పెద్దగాళ్ళు దిగిపోయి చచ్చిపో అదిగో రైలు వెళ్తుంది అక్కడ రైలు కింద పడు పట్టేసుకో పొద్దున పాడేస్తాలే రథం పట్టుకు ఎందుకయ్యా మీకు పాడు. చచ్చిపోకపోదు రథం పట్టుకో వద్దురో దేవుడా ముద్ద పట్టుకో వద్దురా వద్దురో దేవుడా ముందు పట్టుకో వద్దురో దేవుడా చల్లవాడి బతుకురా వద్దురో దేవుడు పల్లవాడి బతుకురా ఇంటికి వచ్చిన బతుకురా పల్లవాడి బతుకురా ఇంటికి వచ్చిన బతుకురా పల్లవాడి బతుకురా వద్దురో దేవుడా చల్లవాడి బతుకురా వద్దురో దేవుడు పల్లవాడి బతుకురా ఇద్దరు పిల్లల మధ్య ఎందుకు తిన బతుకురా ఇద్దరు పిల్లల మధ్య ఎందుకు తిన బతుకురా వద్దురో దేవుడా చల్లవాడి బతుకురా ఎందుకు దేవుడు పల్లవాడి బతుకురా అటు కొడితే ఇటు పోతా అటు కొడితే ఇటు పడతా అటు పోతే అటు పోతా ఇటు కొడితే అటు పడతా వద్దురో దేవుడా ముద్ద బతుకు వద్దురా వద్దురా దేవుడు ముందు బతుకు వద్దురా యామండి యామండి రాజులు ఓ రాజుల రండి రాజుల యామండి యామండి రాజులు ఓ రాజు గారండి రాజుల ఎత్తారే తిరిగాడ రాజులు అవే తిరిగాడండి రాజుల అత్తారే తిరిగాడ రాజులు అవే తిరిగాడండి రాజుల ఎన్నో తిరిగాను రాజులు అదేదో చెప్పండి రాజుల నన్ను పిలిచిగాను రాజులు మరేదో చెప్పండి రాజుల 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 యావండు రాజుగారు యావండు రాజుగారండి ఎక్కడ పలుకుతుండేనా కానీ ఓడొచ్చాడేనా యావండు సోలాపూర్ రాజుగారు రాజు వల్లే ఏరా గోపన్న వస్తా వస్తా ఏమండి రాజుగారు ఓయ్. అర్ధరాత్రి ఎవరైతే పిలిచిన కారణాలు ఏంటండి అంటే నేను అద్దరిద్దరు అవరిద్దరు కన్న కడద కథల నేర పక్కన ఉపసి పెట్ట పాలు తాగిన మరి నేను పిలిచిన కారణం ఇవిడ చెప్పంటావా ఒరే గోపన్న ఆయ్. సోలాపూర్ సందరికి ఆయ్. ఒక గొల్లగోడు అమ్మాయి ఆయ్. బ్రహ్మకళి బ్రహ్మకళి చూడడం దూరం వచ్చిందంట ఆయ్. వీళ్ళు చూసిరారా రేయ్. రేయ్ ఏయ్! ఏమైంది ఆ పడతారు ఉంది ఆ, ఆ, ఆ. ఏయ్! ఎవరు మామ పోయింది ఇప్పుడు రేయ్ మా మామగారు పోయిందని నేను చెప్పలేదు సరిగ్గా అయ్యాను స్వరాపురు చంద్రకి ఒక గొల్లవరమ్మాయి బ్రహ్మకళి యావుని బ్రహ్మకళి తోడని తొడుగు వచ్చిందంట నేను చూసొస్తావా అలా కాదు
ఆడపిల్ల ఏంటి కోడిపిల్ల ఏంట్రా తెలీదు ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటే సత్తవేమో ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఏ బాబయ్య ఒరే గోపన్న ఆడపిల్ల అంటే ఎవరి పిల్లరా ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఒరే ఓయ్. ఆడపిల్లలాగేంద్రా ఏమండి రాజు గారు ఆ. పుట్టాక పుట్టాక పెద్ద చేసాక పెంచి పెద్ద చేసిన తర్వాత మహానుభావుడికి ఇస్తాం కదండి అందుకు ఆడపిల్ల అయిపోయింది ఆడపిల్ల అయిపోయింది. ఒరే గోపన్న మరి కోడి పిల్ల అంటే ఏమిట్రా కోడిపిల్ల అంటే తక్కువ అయ్య బాబో కోడిపిల్ల అంటే కోడి పిల్ల అని గిల్లుకుంటున్నాడక అంటే మా అబ్బాయి మధ్యలో బాగా ముద్రేస్తున్నాడు అదేలే కోడిపిల్ల అంటేనండి అయ్య బాబో కోడిపిల్ల అంటే కోడి పిల్ల అంటే చెప్ప కోడిపిల్ల అంటే కోడి పిల్ల అంటే కోడిపిల్ల అంటే ఏయ్, కంగారు పడిపోతున్నా చెప్తున్నాను చూడు చెప్పు కోడిపిల్ల అంటే కోడి పిల్ల అంటే కోడిపిల్ల అంటే కోడిపిల్ల అంటే నా కొడుకే అంటే కొడుకు అంటే కోడి పిల్ల అని పెట్టుకున్నావురా ఏమండి రాజు గారు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా పొరుగుగా నుంచి కూడా ఆ, డొల్లు పుడుతున్నారు అవుటోళ్ళు ఎవరు గుట్టోళ్ళు ఎవర్రా ఏమండి ఆ. మా పెద్ద మీద మొగుడు మీ పెద్ద పెద్ద మొగుడు విచిత్రంగా ఉంటాడు ఎలాగనా ఎలా అనుకున్నారు ఆ. స్టార్ట్ మ్యూజిక్ ఏయ్, అదేమన్నాడక అవసరాడక అబ్బా ఏమండి రాజు గారు అవసరాలు తడుతుందా ఏయ్, ఆ, పోలియో అదేలే 6 ఏళ్ళు పెన్షన్ వస్తుంది ఆ, ఆయ్. 3 ఏళ్ళు నువ్వు తీసుకో ఏమండి రాజు గారు ఆ. మా చిన్న మేనత్ మొగుడు మీ చిన్న పెద్ద మొగుడు ఆయన బాబాని ఐక్లేస్గా ఉంటాడండి ఎలా ఉంటారా అనుకున్నారు ఎలాగా ఏయ్, అదేంటి అలాగ పొమ్మన్న విడ అలాగే మనోడికి 6 డబ్బు చెవులు పని చేయవా నోరు పని చేయదు ఆ. అందునే ఆ. నువ్వు ఆ పక్క వచ్చాయి ఆ, నీ పక్క వచ్చి ఏదైనా సైకిల్తో చెప్పాలి ఆయ్. అందుకని ఆడపిల్ల కోడి పిల్లని పెట్టుకున్నావు పెట్టుకున్నానండి ఒరే గోపన్న ఆయ్. ఆడపిల్ల కోడి పిల్ల బాణి ఉంది గాని ఆయ్. సోలాపూర్ చంద్రకి ఆయ్. ఓ కొల్లవరమ్మాయి ఆయ్. బ్రహ్మకలి ఏ బ్రహ్మకలి చూడడం తోడుకు వచ్చిందంట ఆయ్. వీళ్ళు చూసిరారా గోపన్న ఏమండి రాజు గారు ఆ. అది గోపానికి చూడండి ఒరే గోపన్న ఆయ్. నీకు సౌడంటే రెడీగా? ఏయ్ నీకు సౌడంట రేయ్ నీకు సౌడు ఉందంట కదా గట్టిగా చెప్పు ఏయ్ మీ అమ్మలు వేసిపోయిందంట ఎవడో? ఏయ్ మీ నాన్నతోటి వెళ్ళరా నీకు సౌడు ఉందంట ఇట్లా. నీకు సౌడంట ఏయ్ నీకు సౌడుందంట అదేనండి ఏడి మొగుడు చెవిడి బాబా, పొడి. ఏయ్ నేను ఎలా చెప్తున్నా చెప్పు ఇదిగో ఇదిగో చెవిడి ఇదిగో పొడి. ఏయ్ శివుడి అంట ఆ నోట్లో చీదిరి కూడా ఉంటా ఇలాగా శివుడి శివుడి పొడి, పొడి. నీ. రేయ్ ఏమండి రాజు గారు? ఆ, మీరు అన్నదేనండి ఒరే గోపన్న అంటే నీ రెండు నీకు పడేదాకా లైన్ లో రావు అంటే ఆ సౌండ్ నీకు ఎలా వచ్చిందిరా అయ్యి బాబా పెద్ద స్టోరీ అండి ఒరే గోపన్న ఆయ్. పెద్ద స్టోరీ కింద వద్దు కానీ ఆయ్. అందంగా చిన్న స్టోరీ చెప్పు చెప్పమంటారేంటి ఆ ఏమండి రాజు గారు ఆ ఈ ఊరి మా ఊరే అంటే ఈ ఊరు మీ ఊరే ఆ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అంటే వీళ్ళందరూ కూడా మీ చుట్టాలి చుట్టాలేనండి ఆ. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అయితే. ఆ ఆయ్. ఆ వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కలిపి ఆ ఊరు వెళ్ళారండి ఏ ఊర్రా ఆ ఊరు వెళ్ళాక ఆ. వచ్చిందండి నాకు ఏయ్, ఏమండి ఏ ఊరు వెళ్ళారా చెప్తానేనండి ఆ ఏమండి ఓయ్ వాళ్ళ తునండి ఏంటి వాళ్ళ తునండి ఎవరిదే తోని మా అత్తగారు వాళ్ళ తునండి ఆ మా ఆవిడ పేరు మనండి ఆ తర్వాత దాన్ని చేసుకున్నాక వచ్చిందండి ఏంటి శనండి ఉమ్, శనట్టుకుందండి అదేలే ఆ. అయితే ఆ. చూడటానికి వెళ్ళాం ఆ తుననే గ్రామం వెళ్ళారండి ఆ వెళ్ళాక తునగ్రామం వెళ్ళి 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 ఏమండి రాజు గారు ఆ. తెచ్చేసారండి ఏం తెచ్చారా ఫోటో రేయ్ ఏం ఫోటో సగం 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 ఫోటో పెట్టరా నడుకొచ్చారు రేయ్ ఆయ్. అమ్మాయిని నరుకొచ్చారా ఆయ్.
అమ్మాయిని నరుకొద్దాం కాదు ఆ. ఆ ఫోటో తెచ్చి చేతిలో పెట్టారు ఆపుతండి ఆ. కాలు చేతులు లేమో పెన్షన్ ఎక్కువ అనుకున్నాను నేను నీకు అర్థం పెంచకూడదే ఆ. ఏమండి రాజు గారు ఓయ్ పిల్లల ఫోటో ఎలా చేతిలో పెట్టారండి ఆ పెట్టగానే పెట్టగానే ఏమండి రాజు గారు ఆ. రా చూసానండి ఆ ఏమండి రాజు గారు ఆ పిల్లలా ఉన్నా కానీ పిల్లగా ఉన్నా గాని పిల్లలలో ఉంది ఏంటది దగదగో, అయ్యయ్యో దగదగ. అయిరాబోయ్. వస్తుందండి. ఏడు పిల్లే అరే బాబు ఆ పిల్ల మెల్ల అక్కీస్ అక్కీస్ అట్లీస్ కాదది ఆ. నెక్లెస్ ఆ నెక్లెస్ అండి ఆ. ఏమండి రాజు గారు ఓయ్ ఆ నెక్లెస్ భలే పని చేస్తుంది కానీ అండి ఎక్కడ పని చేద్దాంరా ఏమండి ఆ. కానీ 3 షరతులు ఉన్నాయండి ఏట్రా ఏమండి ఆ. ఫస్ట్ ఆ అంటే కోడి పందాలకి ఆ. రెండోదండి ఏ ఏయ్ ఓ ప్యాకెట్ ప్యాకెట్ అండి ఆ ఆ మూడోది ఉందండి మూడుదేంట్రా అమ్మ శ్రీశైలం తల్లికి జై శ్రీశైలం తల్లికి జై ఏయ్ శేషాలం తల్లి ఎవరు శ్రీశైలం తల్లి ఏమయ్యా? ఓయ్ నీకు దుర్గం తెలుసా అదే ఎక్కడ ఉంది కదా ఆవిడ ఆ? ఇదే ఎక్కడ ఉంది కదా అమ్ముడు దుర్గం తెలుసు చూసావు కదా ఆ ఊరం తెలిసేటి ఆ ఎదురుంది ఆవిడ అక్కడ ఉంది కదా ఆ అక్కడ ఉంది కదా ఆ పూర్వం తెలిసేటి ఆ తెలుసు మా ఊర్లో ఉంది ఆహా ఆ. శ్రీశైలం తెలిసేటి ఆ ఉన్నారు వీళ్ళందరూ తెలిసినప్పుడు శ్రీశైలం చాలా పడదయ్యా శేషాలంలో ఏ ఊరు ఉంది ఏ ఊర్లో ఏంటి? ఆ. ఇదిగో, అలా వెళ్ళే ఒక సెంటర్ లో ఆ. అక్కడ వెలిసి కూర్చుంది మహాత్తల్లి శేషాలం తల్లి ఆవిడకి పొద్దున్నే 11 గంటలకు గేట్లు ఓపెన్ చేస్తారు మళ్ళీ ఎన్ని గంటలకు నువ్వు మొత్తారు డబ్బాలని దర్శనానికి పొద్దున 6 గంటల కట్ట వెళ్ళి కొట్టేస్తారు అక్కడ రే ఓయ్. మళ్ళీ ఎన్ని గంటలకు మోస్తారు మళ్ళీ రాత్రి 10, 11 అయిపోద్దండి. దర్శనం టికెట్ ఎంతో ఫస్ట్ గంట స్టార్టింగ్ 99 రూపాయలండి. నీ టికెట్ నా టికెట్ ఎప్పుడు 99 రూపాయలేనండి. రేంజ్కి వెళ్ళడేమో నువ్వు. అది రేంజ్ అంటే మళ్ళీ అవి మీద వాడేస్తుందండి ఆవిడ. రే గోపన్న అంటే ఈ 3 షరతులకి పని చేద్దని పని చేస్తుందని. ముందుకి ఆ. పేకాడకి పేకాడకి. 3 పందులకి పని చేద్దని అమ్మాయి మొఖం చూడకుండా పెళ్లి కొప్పేసుకున్నాం. ఒప్పేసుకున్నానండి. పెళ్లి ఏ ఊర్లోని యా అండి ఆ మా ఊర్లోనే మీ ఊర్లోనే ఏ గుడి కాడా ఒక ఊర్లో వెంకటబాబు గుడి కాడండి. ఆ కొవ్వూరులో ఎక్కడ గుడి కాడ పెళ్లి ఆ. ఆ. ఉదయం 10 గంటలకండి. ఏంటి ఉదయం 10 గంటలకు 10 రా 10 గంటల ఆ. 10 నిమిషాల ఆ. 10 సెకండ్లకండి. 10 సెకండ్లకి పెళ్లి ఆ. ఏమండి రాజు గారు ఓయ్. అలా వచ్చామన్నానండి. వాళ్ళు అలా వచ్చామని మేము ఎలా వెళ్ళామండి. మీరు ఎలా వెళ్ళిపోయి వెళ్ళిపోయానే ఆ గుడికాడ కలుసుకున్నామండి. గుడి కాడ కలుసుకున్నారు కలుసుకున్నాక ఆ. ఏమండి రాజు గారు ఓయ్ వెంటనే ఆ పంతులు గారు ఆ ఎదపెళ్ళాడు. ఓయ్ గుడిమంగా ఎదో పెట్టేహరా ఎదవ పేటలో ఎదవన్నర పేటలో ఇరు ఆ. 2 ఎడవంగా 2 పేటలు ఏంటారు అదేనండి నన్ను మా ఆవిడ కూర్చోబెట్టారండి. కూర్చోబెడతారులే ఏమండి రాజు గారు ఓయ్ మా ఇంకా సినిమా వేసారండి. ఒరే ఆ. నువ్వు మీ ఆవిడ చూస్తాను సినిమా జరగట్టే ఇరు ఏమో ఆ పక్క నుంచి నేను ఈ పక్క నుంచి ఈ పిల్ల చూస్తున్నాను. ఒరే గోపన్న ఆ. అడ్డంగా పట్టుకుంటారు మడేళ్ళు వడేళ్ళండి అడ్డతారా అట్టదారా ఆ. అబ్బా అట్టదారు ఎట్టేసుకున్నారండి. అడ్డతార పట్టుకుంటారు వీళ్ళు ఆవిడ పొందులు గారు మీ పొద్దురు గారు ఓ మిడ్లు అనవా ఓ బుజ్జి అనవా ఓ పూరి అనవా ఓ ఎర్చటి అనవా ఆ బొమ్మ చట్నీ అనవా ఆ ఎర్చటి అమ్మ గొప్ప ఓ అంటున్నాడండి. సిడ్నీలు చదువురా అడే ఎందాక గిట్టారా ఎంతన్నా కట్టారు కదా ఆ. అది ఎవడంటే పొద్దునీటి పంపమంటున్నాడు. ఒరే గోపన్న ఆ. మరి మంత్రాలు చదవమని పోయివా మంత్రాలు చదవమన్నానండి. ఆ. చదివేస్తున్నాడండి. ఒరే గోపన్న నీ పెళ్లికి వచ్చిన పొద్దురు గారు ఎన్నో పెళ్ళిళ్ళు చేయలేదండి. ఎన్నో పెళ్లిళ్ళు చేయలేదు ఆయ్. ఆ నాదే మొదటి పెళ్ళండి. నీదే మొదటి పెళ్లి ఆయ్. ఆ. ఏమండి రాజు గారు ఓయ్ అయితే ఆ. చదివేస్తున్నాడు కదా అని ఆ. వెనకాల చెవులను తీసానండి. ఏంటది 100 రూపాయలు 100 రూపాయలకి అయింది మీకు ఇంటి రాదు కదా ఆ. 100 రూపాయలు ఎంతమండి తీసి తీసి పంతులు చేసి పెట్టాను. పంతులు గారు ఏమన్నారు మంత్రి గారు ఏమన్నారు ఆ. ఓ మసింది అయినమా ఓ పుసింది అయినమా పెళ్ళి అయిపోయింది అన్నాడు. ఆశందేం భూషందేం పెళ్లి అయిపోయింది అన్నాడు అయిపోయింది అన్నాడు. అడతల్లి తీసేశారు తీసేశారు. అడతల్లి కానీ మీ ఆవిడ ఎలా ఉందిరా అదే రాజారు అదేరా రాజారండి ఆ చెక్ ఏడకో రాజారండి ఆ మన దొడ్లో ఉంటది ఏంటంటే అది మన దొడ్లోనా ఆయ్. మా దొడ్లో అయితే రొమ్ము ఉంది డ్రమ్ కదే బాబు ఆ, ఇంతలాగా నల్లగా ఉంటది కదండి. అదా ఆయ్. రుబ్రోలు రుప్పులండి ఆ, రాజుగారండి ఆ, పైన ఆ. ఇలా తిప్పుతారు ఏంటంటే అది ఎవరు ఆడవాళ్ళు తిప్పుతారు కదా పైన అదా ఆయ్. రుబ్రోల మీద పత్రం పొత్తమండి. ఆ. ఏమండి రాజుగారు ఆ, రేపు రోజులు ఆవిడంది పొత్తలు ఉన్నారు రాజుగారు నా రాజారా నా రాజా రాజారు నా రాజారా ఆయ్. నా రాజా రాజారు. అంటే మీ ఆవిడ కొద్దిగా లావుగా ఉందేమోరా
కొద్దిగా లావు కాదు ఆ, ఎలా ఉంది తెలుసా ఆ. అయ్యి బాబోయ్ ఆ. రొమ్ముని 2 రొమ్ములు కలిపితే ఎలా అవుతుందో అలా ఉంది ఒరే గోపన్న మరి నువ్వేం చేసావు ఏం చేస్తావు ఒప్పుకున్న పెళ్లికి బాగా చెప్పుద్దా చేసేసుకున్నానండి ఒరే మొత్తం మీద 3 ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్నావు చేసేసుకున్నానండి ఆ, ఏమండి ఈ రాజు గారు ఆ. నా పెళ్ళైన 3 నెలల 15 రోజులకి అంటే నీ పెళ్ళైన 3 నెలల 15 రోజులకి ఆ. పెద్దలకి పోయే కాలం వచ్చిందండి ఒరే గోపన్న నీ పెళ్ళైన 3 నెలల 15 రోజులు పెద్దల పోయి కదా మొత్తం ఏంటి పెద్దలు పోయే కాలం అంటే ఆ. అదే అటుకులు బెల్లం ముక్క అంటుపల్లి పెడతారు కదా రే అది పెద్దల పోయే కాలం కాదు ఆ. అంటే సంక్రాంతి పంత పెద్ద పండుగ వచ్చింది పెద్ద పండుగ అండి అది ఆ. ఏమండి అది వచ్చిందండి ఆ. అయితే ఆ. ఇలా మా మామయ్య గారు వచ్చారు మీ మామయ్య గారు వచ్చి వచ్చి ఆ. అల్లుడు గారు అల్లుడు గారు వచ్చి పెద్ద పండుగ వచ్చింది పెద్ద పండుగ పిల్ల మీరు రమ్మన్నారు మరి నువ్వేమన్నావు నేనేమన్నానంటే ఆ. మామయ్య గారు అంటే మామయ్య గారు ముందు మీరు వెళ్ళమండి అంటే ముందు మీరు వెళ్ళిపోండి ఆయ్. ఆ. వెనకాల నీ అమ్మని తీసుకుని ఏయ్, చెప్పించో కొట్టేస్తాను మా అమ్మ తీసుకెళ్తే పెట్టరా మీ అమ్మ నాకెందుకు ముసలిదా? మరి ఏమన్నావు సరేనండి సరిగ్గా చెప్పు మామయ్య గారు మామయ్య గారు ముందు మీరు వెళ్ళండి ముందు మీరు వెళ్ళిపోండి వెనకాల మీ అమ్మని తీసుకొచ్చేస్తా వెనక అదిగో వీళ్ళు ఎలా వచ్చేస్తుందే ఓతం వచ్చేద్దామో కొడితే వీళ్ళ మీద ఇలా అమ్మ నాకెందుకయ్యా మరి ఏమన్నా సరిగ్గా చెప్పు సరే నేను ఆ. మామయ్య గారు అంటే మామయ్య గారు ముందు మీరు వెళ్ళండి ముందు మీరు వెళ్ళండి వెనకాల మీ అమ్మాయిని ఆ, తీసుకొచ్చి అంటే మీ మా అమ్మాయిని తీసుకుంటారండి మీ మామయ్య గారిని సాగనంపేసు ఏంటి రాజు గారు ఆ. ఇలాగా మా ఆవిడ పెట్టి పెట్టాలని చెప్పేసి అంటే అమ్మగారింటికి అంతా పెట్టి పేడ తెచ్చేసింది అంటే రాజు గారు ఆ. మా ఆవిడ మొహం ఆ. చేపల దాకా అయిపోయింది ఆడవాళ్ళందరూ అంతే కదా ఏ అన్నాడు అప్పటికి అమ్మగారి ఇల్లంటే ఆశ ఎక్కువ ఆశ ఎక్కువ అత్తోరిల్లు అంటేనో అత్తోరిల్లు అనేటప్పటికి ఉమ్. ఇలా మంగళవారం అండి ఉమ్. వెళ్ళకూడదండి సోమవారం అండి మెత్తని రోజు ఆదివారం అయ్యో మా అత్తగారికి గంధం అంటారండి అవునా ఆ. మీ ఆవిడ ముందు అంటదేమో మా ఆవిడ ముందు అంటదండి. ఒరే గోపన్న ఆ. ఎలాగైతే మీ ఆవిడ తీసుకుని అత్తోరింటికి వెళ్తున్నావు వెళ్తున్నానండి ఆ. వెళ్ళినప్పుడు ఆ. ఏమండి సరిగ్గా సెంటర్లోకి వెళ్ళాక ఆ. ఏమండి ఆ. దగ్గర దగ్గర మా అత్తగారింటికి వచ్చేసామండి మీ అత్తోరింటికి వచ్చేసారు వచ్చేటప్పటికి ఆ. మా అత్తగారు చూసేసిందండి మీ అత్తగారు నువ్వు ఏం చేస్తున్నారా అయ్యి బాబా అల్లుడు గారు వచ్చేస్తున్నారండి అంటి గారు వచ్చేస్తున్నారని తమ్ముడితో నీళ్ళు తీసుకొచ్చి సొమ్ముతో నీళ్ళు తీసుకుని వచ్చేస్తుంది. ఎదురు వచ్చేస్తుంది ఎలా అనుకుంటున్నా ఎలాగరా ఏయ్, అదే అదే అవసరం అడగరా ఏమండి రాజుగారు ఆ. మన పండగ పండుగ గుర్తాడు ఎవరిని మా అత్తగారిని నీ పెళ్లి చేసిన దరిద్రం కూడా రే గోపన్న హాయ్. అంటే మీ అత్తగారు సొమ్ముతో నీళ్ళు ఇచ్చి నీ చేతిలో పెట్టింది పెట్టిందండి మరి పాలు కడుక్కున్నావా పాలు కట్టుకుంటే నీళ్ళు అక్కడ ఏ ఊపుకొని ఆ ఊపుకు మీ అత్తగారు నీళ్ళని ఒలిపోయి హాయ్. మరి నువ్వేం చేసావు ఏం చేస్తే పొరుగు పోకూడదు కదండి అంటే అత్తగారు పొరుగు పోకూడదని అక్కడే పైప్ ఉందండి ఆ. ఆ పైప్ లో నీళ్లు కొట్టుకుని కడిగేసాను మొత్తం మీద పాలు కడుక్కుని లోపలికి వెళ్ళిపోయావు హాయ్. మీ అత్తగారు ఏమంది రండి రాజుగారు ఆ. లోపలికి తీసుకెళ్ళాక ఆ, ఆ అమ్మాయితో ఉంటుందండి ఏమని ఒరే పిల్ల 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 పిల్లోడు వచ్చాడు కదా ఆ, అనేక రకం పప్పు వండాను ఆ. పెట్టన్నదండి అమ్మ మీ అత్తగారు ఏం పప్పులు ఉందండి అనేక రకం పప్పు అని చెప్తే లెక్కేసుకోండి ఆ, అండి ఓయ్ వస్తుంది ఆ, అచ్చులు రే అసలు కాదు అరుసులు